ఉంటది, పిల్లలు లేకపోతే ఎలా ఉంటది చూపించడానికి వచ్చేస్తున్నారు యాదం రాజు అండ్ సద్దాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఇప్పుడు కొత్తగా పెళ్ళయి పిల్లలు లేరు, ఇంకా పిల్లలు పుట్టలే, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కొత్తగా పెళ్ళయింది, ఇప్పుడు నేను మొగుడు, నేను పెళ్ళాం. కాపాడండి కాపాడండి మేడం, కాపాడండి మేడం, నా మొగుడు. అయ్యో అయ్యో, ఏం కావాలి? నువ్వే నీ దండం పెడతా. ఏమండి సతం గారు ఏమైందండి? మీ ఇంట్లో సౌండ్లు వస్తాయి. ఎవరా నువ్వు? మీ పక్కింటోనండి. అర్జెంట్ మెడికల్ షాప్కి పో. మెడికల్ షాప్ కా? ఎందుకురా? అలిసేసి అయాసం మొత్తాన్ని మోకాలు నొప్పులు టాబ్లెట్స్ బాబు. స్టాచ్యూ లిబర్టీ లిబర్టీ. హలో హలో, అమ్మా ఏం కావాలి? పిల్లలు కావాలి. రాంప్రసాద్ గారు పిల్లలు కావాలంట. 2 రోజులు పంపిస్తా. మైసూర్ పాక ఏమన్నా? ఇంట్లో పిల్లలు ఉన్నారా, ఇచ్చి పంపిస్తా అంటున్నా. పిల్లలకి ఇలా ఆవేశం పడొద్దు సార్. నా కూర్చో. కొత్తగా పెళ్ళింది సార్, దానికి మీరని అర్థమయ్యేటట్టు చెప్పండి. ఆమె చెప్తా జాగ్రత్తగా నిదానం. ఎంత కోఆపరేట్ చేస్తుందండి మీ ఆవిడ? అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. మీ పక్కింటోను సార్, మీకు జాగ్రత్త చెప్తామని వచ్చిన. చెప్పినా తప్పు. పెళ్ళైన 6 నెలల తర్వాత ఏమండి సబ్బు మర్చిపోయిన సబ్బి సబ్బు ఇదిగో. టవల్ మర్చిపోయా, టవలి. షాంపూ మర్చిపోయిన షాంపీ. అదే ఇన్నిసార్లు పిలిచినా సమజైతే లేదా నీకు? నేను కిరాణా షాప్ పెట్టినా, షాంపీ సబ్బి అనుకుంటా. జారిపోయింది. సో ఇది ఇట్లుంటే ఇప్పుడు పిల్లలు ఉంటే ఎట్లుంటది? హలో ఏ మల్లేశం ఏడున్నావా? నేను పొలం కాడున్నానే. దున్నుతానవా? దుందామంటే దూడలు దొరకట్లేవా? నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? సరే గాని నా పిల్లం లేదు. నిన్ను చూసినప్పుడే అర్థమైంది నీ పిల్లవంతో నడుచుకుంటే పోయింది, ఊరు పోయింది వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి. మరి పట్టకరానా? పర్లేదా ఏం కదా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నీకేం కాదంటే చెప్పు, ఏం కాదు. సరే ఒకసారి ఫోటోలు పెట్టనా? ఇగో పెడతాను, ఇక చూడు. ఇదేందా ఇది పొట్టిగా ఉన్నది? ఎంత ఇది? 150. ఏ మరి అంత చీపద్దు. ఇదేందా ఇది సన్నగా ఉన్నది? ఇది చూడు 250. కాస్ట్లీ ఏమన్నాడు రేటు? ఇగో ఇదైతే 2500 సూపర్ ఉంటుంది చూడు. హైలైట్ ఉన్నది, మెరుతుంది మంచిగా, నల్లగా ఉన్నవాడు హైలైట్ ఉన్నది. సరే ఈ ఫుల్ బాటిల్ తీసుకొని రా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమయ్యా? పిల్ల ఊరు పోయింది, అది ఉంటే అంతకంటే ట్రాన్స్ప్లాంట్ ఇక్కడ నేను ఉండలేను. ఎంత 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 చంపుకుందా. मस्त शेड्स ఉన్నారా నీలా కమలాసన్. అట్టనే ఉంటదిలే, ఏం బాధపడకు. ఇగో సరే కానీ పోయి ఆడగాదు నాకు పోయి. డాడీ యశీకు ఆ దాపు సైలెంట్ గా పడు. సర్లే ఇంకా నా పిల్లం వస్తా అన్నది, నువ్వు ఇంటికి పో. ఏమండి? అవునే నేను లేను కదా, ఇది ఎట్లా వచ్చింది? తెలియదు. ఏది దిండు నిద్రపోతుందా? నిద్ర వస్తుంది నాకు. ఊరికెందుకు ఇన్ని రోజులు? నీకెందుకురా? నేను ఎటు పోతా నీకెందుకు? సర్లే ఇట్లుంటది. వెల్ డన్ గైస్, చప్పట్లు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్?
బాగుంది. రాజు అండ్ సద్దాం, ప్రవీణ్ అండ్ నరేష్ ఆల్సో. బిగినింగ్ లో మీరు పెళ్లి అయిన కొత్తలో ఎలా ఉందని చూపించింది చాలా చాలా బాగా అనిపించింది. మృదులా గారు మీరేమంటారు? నేనేమంటానంటే ఎస్, అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను 100%. వెంటనే అంటే వాళ్ళ సెటిల్మెంట్ అప్పటికే అవ్వదు కాబట్టి వేరే రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కొంచెం టైం తీసుకొని చేయొచ్చు, కానీ పిల్లలు మాత్రం కంపల్సరీ ఉండాలి. కానీ మీరే కదా కంగారు పెడుతున్నారు వాళ్ళని. ఆయన అమ్మా నేను వాడిని కంగారు ఏం పెట్టట్లేదమ్మా, వాడి పని వాడు చెయ్యమని చెప్తున్నాను అంతే. కాదు డాడీ, నీకు పిల్లలు కావాలా నాలో ప్రాబ్లం కావాలా? అర్జున్ రెడ్డి కావాలి. ఫైనల్ వర్డ్స్ ఫ్రమ్ రామ్ ప్రసాద్ గారు. నాకు సద్దాం టీం ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇష్టం. ఆన్ ద స్పాట్ స్కిట్ చేయాలంటే నేను అది దాని తర్వాత సద్దాం వాళ్ళు ఇచ్చిన తర్వాత న్యాయం చేస్తారు. సూపర్, బాగా చేశారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.